మహాగణుడను మహోన్నతుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. ప్రియులారా, బాగున్నారా? మహావిశ్రాంతి దినము పునరుత్థాన ఆరాధన ప్రార్థనాపూర్వకంగా ప్రతి ఒక్కరూ ఆయన ఘనపరచాలని, దైవికమైన ఆశీర్వాదం పొందాలని కోరుకుంటూ ఉన్నాను. దేవుని వాక్యమును ధ్యానందాము. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనం. ఎలీషా, నీవు యొర్దాను నదికి పోయి 7 మారులు స్నానము చేయుము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడు వగదవని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపాను. అందుకు నయమాను కోపము తెచ్చుకుని తిరిగిపోయిట్లనను. అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగం మీద ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగమును మార్పునని నేను అనుకుంటుని. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నారు. దేవుని మాట వినుట శ్రేష్టం, దేవుని మాటకు లోబడుట బహు వినయం, విధేయత. అయితే ఇక్కడ ఎలీషా గారు చెప్పినప్పుడు నయమాను అంగీకరించలేకపోయాడు. తన ఆలోచన ఒకటై ఉన్నది, దైవజనుడి మాట ఒకటై ఉన్నది. అయితే దేవుని బిడ్డలారా, కోపం వచ్చిందని వ్రాయబడింది. ఎందుకు ఆయనకు కోపం వచ్చింది? ఎందుకు ఆయనకు అంత అహంకారం వచ్చింది? తన కలిగిన దానిని బట్టి అతిశయించటం వలన దేవునికి దూరముగా ఉన్నాడు. తన రోగముతో వచ్చాడు, సమస్యతో వచ్చాడు. దేవుని బ్రతిమాలుకొని ఆ సమస్యను విడుదల పొందటానికి వచ్చిన వ్యక్తి తగ్గింపు జీవితం లేదు. పైగా దైవజనుడి మీద కోపం వచ్చింది. దైవజనుడు తన కంటికి ఎలా కనపడ్డాడంటే చాలా చిన్నగా కనపడినట్లుగా. నేనెంతటి వాడను, అతను నా దగ్గరకు వచ్చి రోగముగా ఉన్న నా యొక్క శరీరం మీద తన చెయ్యాడించి ప్రార్థన చేస్తాడని నేను అనుకున్నాను. ఒక సామాన్యమైన వ్యక్తిగా నిర్లక్ష్య స్వభావముతో నువ్వు వెళ్ళి యొర్దానులో మునిగని చెబుతాడేమిటి అని మహాకోపముతో ఆయన వెనుదిరిగిపోయాడు. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి, జ్ఞానమును బట్టి, బలమును బట్టి, ఐశ్వర్యమును బట్టి ఒకవేళ గర్విస్తున్నావేమో అని దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఆయన మాట వినుట శ్రేష్టం, కానీ దేవుని మాట వినకుండా ఆయన వెనుదిరిగాడు. పనివాడన్నాడు, నాయనా, దాన ధర్మ కార్యములు చేయాలంటే నీవు చేయలేవా? ఒక మంచి పని చేయాలంటే నువ్వు చేయలేవా? ఆయన ఏమని చెప్పాడు? యొర్దానుకి వెళ్ళి మునగమన్నాడు. అందులో నువ్వు పడవలసిన అవసరం ఏమున్నది? గనుక నా మాట విను. దైవజనుడు ఎందుకు చెప్పాడు, దేవుని మాట ఎందుకు వచ్చిందో ఒక్కసారి వెళ్ళి మునిగి చూద్దాము అని చెప్పినప్పుడు ఆయన ఆలోచించుకుని వెళ్ళి 7 మార్లు మునిగాడు. 7వ మారు నా దేవుడు ఆశ్చర్య కార్యము జరిగించి తన కుష్ఠరోగమంతా యొర్దాను నదిలో విడిచిపెట్టేసి పసిపిల్ల దేహం వలె 7వ మారును లేచాడు. తన అహము, తన గర్వము, తనకు కలిగిన సమస్తమును కూడా మనసులో నుంచి తీసివేసి తగ్గింపు జీవితము కలిగి దైవజన్ దగ్గరకు వచ్చాడు. ప్రియులారా, దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటను మనం వినాలి, దేవుని మాటకు లోబడాలి. ఆదాము దేవుని మాటకు లోబడక శ్రమను, దారిద్రమును, కష్టాలను చవిచూశాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో, విశ్రాంతి దినములు దైవికమైన భయము చేత బ్రతికితే ఎటువంటి పరిస్థితులున్నా దేవుని కార్యాలు చూస్తాం. అహంకారం పూనితే దేవుని కార్యాలు దూరం అయిపోతాయి. నిర్ణయం మనమే తీసుకోవాలి. అట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయునుగాక. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, బహోన్నతమైన మీ నామము కొరకే వందనాలు. బహుశ్రేష్టమైన పలుకులతో మాతో మాట్లాడుతూ వచ్చారు.
మీ మాటకు లోబడినప్పుడు మీ కార్యాలు చూస్తామని, ఎదిరించినప్పుడు దూరమైపోతామని మరొకసారి నయమాను ద్వారా హెచ్చరించారు. కాబట్టి నీ కొరకు బ్రతికే మనసు అందరికీ దయచేయమని, ఈ విశ్రాంతి దినపు ఆశీర్వాదాలు పొందుకుని కృపాబాహుళ్యత మందరికి అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించునుగాక.